నమస్తే అండి సేవియా గారు. చెప్పండి. ఇది ఇత్తనం హైటెక్ 1881 అండి. ఆ, హైటెక్ 1881 ఈ ఆ, సంవత్సరం సాగు చేశారు. సాగు పోయిన చేసాం. సంవత్సరం ఇన్నారు అంటే మన ఎవరు చెప్పారండి? కిరణ్ గారు చెప్తే వేసారా ఈ సంవత్సరం? ఆ, ఓకే. ఎన్ని ఎకరాలు వేసారండి? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఇదే మనం ఇత్తనం సాగు చేశారు ఉమ్, మీకు. ఇప్పుడు మీరు ఎలా అనిపిస్తుందండి మీకు? ఇది బాగుంది. బాగుందా? బాగా అనిపించింది. బాగా వచ్చిన బట్టి అంటే ఎట్లా కాపులో బాగుందా? కాపులో బాగుంది. పెట్టుబడి కూడా కొద్దిగా తక్కువే దీన్ని. ఉమ్, ఇక 2 సార్లు కొట్టే మందు ఒకసారి కొట్టినాం. ఉమ్, ఒక 5-6 సార్లే కొట్టినాం గట్టి మందులు. ఉమ్, ఇక అంతేగాని పెట్టుబడి అయితే తక్కువే. తక్కువే. పిచ్చి అయితే మంచిగా పెట్టుబడి తక్కువ, ఆ, దిగుబడి ఎక్కువ. ఎక్కువ. ఉమ్. ఇప్పుడు కింద నుంచి కొమ్మలు మంచిగా వస్తున్నాయి. మంచిగా వస్తాయి. బుట్ట టైప్ బుట్ట వస్తున్నాయి. టైపే వస్తున్నాయి. మంచి ఇది తీగ లెక్క బాగుతున్నాయా? ఆ, ఓకే. కాయ బాగుంది. సైజులు ఎలా అనిపిస్తుంది? సైజు కూడా బాగానే ఉందండి. సైజు కూడా బాగానే అనిపిస్తుంది. సైజు కూడా బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు ఇది మరి దగ్గర కాపా దూరం కాపా అండి? దగ్గర కాపే అండి. దగ్గర కాపా. ఓకే. మరి ఇది గింజలు కాయ నిండా ఉన్నాయా అండి? కాయ నిండా ఉన్నాయి. కాయ నిండా గింజలు అంటే మీకు తూకం కూడా బరువు కూడా వస్తుంది. బరువు కూడా వస్తుంది. సో ఈ సంవత్సరం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడు అన్ని పరిస్థితులు బాగలేదు. ఎక్కడ చూసినా తోటలంతా ఖరాబ్ అవుతున్నాయి, పోతున్నాయి. ఆ, సో అలాంటి సీజన్ లో మీకు ఇప్పుడు ఉన్నంత మటుకి ఇతనం గట్టిగా ఆగినట్టేనా? మంచిగా. ఓకే. వచ్చే సంవత్సరం వేస్తారా అండి మీరు? ఇదే వేస్తామండి. ఓకే. హైటెక్ 1881 అంటే మీరు ఒక్కలే వేసారండి? మీతో పాటు మాతో పాటు కూడా వేసారు. అంటే సుమారుగా ఎంత మంది వేసి ఉంటారండి? ఒక 10 మంది దాకా వేసి. 10 మంది దాకా వేసి ఉంటారు. ఎదుగుదల ఎలా ఉందండి? అంటే తోట ఎదుగుదల మంచిగా, అంటే ఎదుగుదల అదే వస్తుందా మామూలుగా, లేకుంటే ఏమైనా కొద్దిగా ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు. తోట అయితే పర్వాలేదు. ఎదుగుదల ఏ మందు కొట్టినా కొద్దిగా మంచిగా నీట్గా వస్తుంది. రోగాలు అంటే వరకు తట్టుకున్నదా అండి? తట్టుకున్నది. ఎందుకంటే నల్లి కూడా అటాకు కాలే. చాలా వరకు అయితే నల్లి అటాక్ కాలే. ఇప్పటికి వరకు అయితే ఇప్పటికి కూడా తోట చూడండి నల్లి కూడా అటాక్ ఎలా కాలే. ఉన్నదో మంచిగా నీట్ గా గ్రీన్ గా చూడండి. ఆకులు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ప్లస్ కాయలు కూడా చూడండి ఎంత మంచి సాగినాయో. అంటే పొడుగు గాని దగ్గర గనుపు గాని చూడండి ఎలా ఉన్నదో. సో సవ్య గారు, ఒక చెట్టుకు వచ్చేసి ఎన్ని కిలోలు ఉండొచ్చు అండి ఈ కాయలు? ఉండొచ్చు సుమారుగా మీ అంచనా ప్రకారం చెప్పండి సార్. ఉండొచ్చు 2 కిలోలు ఉండొచ్చు. 2 కిలోలు ఉంటుందా సుమారుగా? ఉంటది. చెట్టుకు వచ్చేసి ఉంటది 2 కిలోలు కాపు దిగడం జరిగినదండి. చూడండి ప్రతి ఒక్క రైతు యొక్క మిరప తోటను గమనించగలరు. చూడండి ప్రతి ఒక్క మొక్కకు సుమారుగా 2 కిలోల కాపు దిగడం జరిగినదండి. చూడండి మీరు 4 వైపులా కూడా ఇలానే ఉన్నదండి. మొత్తం 3 ఎకరాలు సాగు చేశారు ఈ సేవే గారు. సో 2 ఎకరాలు వచ్చేసి హైటెక్ 1881 అగ్రిమా జెనెటిక్స్ బెంగళూరు.